వైషు జాగ్రత్త. ఏ వైషు, వైషు ఆగు. నువ్వు రావనుకుని చాలా హ్యాపీగా ఉన్నాను కార్తీక్. ఏంటి? మనసిచ్చిన వాళ్ళ దగ్గర నటించలేం. నాకు నటించాల్సిన అవసరం లేదు. నీకలా అనిపిస్తే అది నీ ప్రాబ్లం. ఇదిగో నీ కోపం నాకు అర్థమైంది. అరే నా బాధ కూడా అర్థం చేసుకో. నిజంగా నీకు అంత బాధే ఉంటే నేను ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. నా మాట విను. వదిలే కార్తీక్, నాకు ఇంకోపిక లేదు. అరే వైషు ఆగు, చెప్పేది నీకే. మొదటిసారి నువ్వు అబద్ధంలా పరిచయమైనా నాకు ఆనందాన్ని పరిచయం చేశావు. నువ్వు వెళ్ళిపోయాక నేను నిన్ను మిస్ అవ్వలేదు, నన్ను నేనే మిస్ అయ్యాను. ఆ రోజు గుడిలో కలిసి నన్ను పెళ్లి చేసుకుంటామని అడిగినప్పుడు నాకు ఒకటే అనిపించింది, మన ఇద్దరు కంట్లో కన్నీరు సాక్షిగా దేవుడు మన ఇద్దరం కలిసి ఉండాలని రాసి పెట్టాడు. అలాంటిది వాడితో బతికేద్దామని ఎలా సరిపెట్టేసుకున్నావే? నిజానికి మన పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. నేను చేసిన తప్పల్లో ఒకటే, ఆ రోజు మత్తులో ఉండడం. ఒప్పుకుంటాను. అరే నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నువ్వు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇదిగో మన తప్పులకి ముగింపెల్లా ఒకటే, మన ఇద్దరం ఒక్కటవ్వడం. దానికి టైం అయిపోయింది కార్తీక్. ఇప్పుడు వాడు వస్తాడు, వెతుకుతాడు, నన్ను తీసుకెళ్తాడు. అక్షింతలు వేసి భోజనం చేసి వెళ్ళు. ఒక్క మాట చెప్పు, ఆ గోవరాజు గడే వచ్చి నిన్ను నా చేతిలో పెట్టి నా మేనకోడు పెళ్లి చేసుకో తమ్ముడు అని చెప్పేటట్టు చేస్తాను, సరేనా? ఏంటి? పద తీసుకెళ్లి వారి దగ్గర వదిలేస్తాను. వెళ్ళి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ మీకే కొడుకో పుడితే వాడు నా పేరు పెట్టుకుంటాడు, అప్పుడు ఇంకా బాగుంటుంది. చిన్ని తిరిగి వచ్చాక నాలో భయం పోయింది. నువ్వు వెళ్ళిపోతుంటే నా ప్రాణం పోతున్నట్టుందిరా. చూస్తూ ఊరుకుంటావేరా? త్వరగా వెళ్ళి ఏదో ఒకటి చేయరా. ఎదవేటగారా లాపే, పక్కన వేరే బలూన్ ఉందండి తేవడానికి. ఏడు పాప లోపలికెళ్ళు. పనులను పురమాయించాను, పరువు విషయంలో తగ్గే ప్రసక్తే లేదు. అక్కడ దానిలో తప్పే ఉందిరా. తప్పే. రాజు యుద్ధం చేయడు, చేయిస్తాడు. తెప్పిస్తా, నా పరువుని పిల్లాన్ని ఇద్దరిని తెప్పిస్తా. నాకు క్వార్టర్ గిట్ల తెప్పిస్తావా? ఎవడరా నువ్వు? ఇంత పెద్ద బోటుకి చీఫ్ టెక్నీషియన్ ఇడా. అయితే ఏంటి? ఆయన నా ముచ్చట పక్కన పెట్టవా. నాకు 50 రూపీస్ కొట్టు, నీకు మంచి ముచ్చట చెప్తా. ఏంటది? ఇక్కడ ఈ బోట్లా గోవారాజు గడను గలీజ్ గాడు ఆ పిల్లం లేచిపోయిందంట. ఈడేమో రాజు యుద్ధం అని బేకార్ మాటలు మాట్లాడుతుండు. ఆడికి ఇట్లా కనిపించింది అనుకో నువ్వు. ఆ గోవారాజు గారు నేనేరా? అచ్చా నిన్ను నువ్వు నూకోలేవులే. ఓ 50 కొట్టు, నేనే నూకుతా. నేను రే చూడు, ఏ మస్తు చూసినా మిడువా. ఏమున్నది ఇంకా నీ పిల్లం లేచిపోయినాక? లేచిపోలేదురా రంకు పొగడా. నా పరువు ఎగిరిపోతుంటే నా పిల్లం పట్టుకుంది. నా పిల్లం పడిపోకుండా నా తమ్ముడు పట్టుకున్నాడు. తీసుకొస్తాడు నా పరువుని, నా పిల్లాన్ని ఇద్దరిని తీసుకొస్తాడు. నా బొంగు తీసుకొస్తాడు. జరగమ్మా జరుగు, లోపలికి వెళ్ళండి. ఆఖరికి ఇంత కూడా తెగించావా? నేను తెగించడం ఏంటి, అదే తెగిపోయింది. తిప్పరా? ఏంటి తిప్పేది? పోతల మీద బందారా లాంచ్ ఆగిపోయింది. దిగండి. అటు ఇటు తిప్పి ఆగిపోతే ఏదవగాల. సర్లే ఏడు మేళం మొత్తం కింద దిగండి. ఆ ముసలోడు ఎక్కడ ఉన్నాడు చూడండి. ఆడి వాళ్ళే బోర్డు మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇదిగో పంతులు ఆగాగు. చూసాడు ఏదో అడిగితే రెండోసారి సంభావన ఇచ్చేవాడుగా. ఏదో ఫిక్స్ చేయాలని రాంగ్ టైం ఫిక్స్ చేసావు. ఇప్పుడు ఈ రాంగ్ ట్రాక్ రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఏం చెప్తున్నా అంటే దరిద్రుడికి దరిద్రం అంతా పాదాలని ఉంటుందట. మరి అప్పుడు నువ్వు ముహూర్తం పెట్టావుగా. మరప్పుడు మీరు పాదం పెట్టలేదుగా. పంతులు గారి మీద చిందులేకరా గోవారాజు. దరిద్రుడు స్నానానికి వెళ్తే గోదావరి కూడా ఎడారైందంట. మండిపడగరా, ఎండిపోతావు ఏదొక్క. ముందు ఈ దరిద్రుడు తీసుకెళ్లి గోదావరిలో నిమజ్జనం చేయండి. పెళ్లి చేసుకుంటే రాతే మారిపోద్ది. ఏంటి వదిలేది? ఈ గుళ్ళైనా మరి పెళ్లి అందరి మీద వచ్చేసాం.
దిగండి దిగండి ఈరోజు బ్రోకి వెళ్ళి పెళ్ళి అయిపోయి అంతే టైం అయిపోతారంటే ఓరు బాబోయ్ బ్యూటిఫుల్ లొకేషన్ పేరెంట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారా ఉన్నారండి ఉడికిరా యాబ్రాసి వచ్చినోడిని ఇవ్వండి వదలొద్దు దొరికినోడి దొరికినట్టు వేసేయండి అంతే ఏంట్రా వేసేది ముందు ఈ కోవా గంటేసేయండి రా ఒరే కోవరాజు నువ్వు జీవితంలో నా మీద గెలవలేవు నా తమ్ముడు ఒకటి చాలరా నేను వేసేయడానికి తమ్ముడు వెళ్ళి వయసు తీసుకురా తను కాదురా ముందు రౌడీలు కొట్టాలి తమ్ముడు నేను చూసుకుంటా ఆ సార్లే తల్లి కూతురు ప్రేమ నువ్వు రావే మీరేంట్రా మేమెవరా లాభం లేదురా స్కిట్ చూపించాల్సిందే జబర్దస్త్ నువ్వు తగులుకరా పట్టేసా మీరు బూత్ లీడర్ కదండి ఆగండి స్కిట్ చూడండి నేను బూత్ లీడర్ ఏంట్రా అబ్బా నీకు పలకడం చేత కావట్లేదురా యూత్ లీడర్ అనాలా అదే మీరు యూత్ లీడర్ కదండి ముందు స్కిట్ చూడండి ఇప్పుడు స్కిట్ ఏంట్రా కథ క్లైమాక్స్ వస్తే మీరు చూడండి రే నువ్వు కంటెంట్ చెప్పరా అదేరా ఇంగ్లీష్ స్కిట్ ఆడవాళ్ళ మొగలు మూతులు కోరుకుంటారు కదా అదైతే బాగుంటది స్కిట్ అన్నారు కదా ఇప్పుడు ఏంట్రా స్కిట్ ఇంతవరకు వేసిందేంటి అమ్మాయి వెళ్ళిపోయిందా అదే స్కిట్ అమ్మాయి వెళ్ళిపోయిందా అబ్బా పంతులు ఇటు పక్క పెళ్లి కూతురు కానీ చూసావా ఒకటి నా మొహం నీ పిండాకుడు కోపంతో కళ్యాణం చేసుకుంటే కోలుకోలేవురా కోవా ఒరేనా అమ్మా పంతులు ఎంత మాట అన్నాడు నన్ను అరే కోవా ఫుల్ ఫ్రస్ట్రేషన్ ఉన్నావా అవునరా 50 ఉందా గోల్డ్ ఎంత ఉంది అవసరం పడదు ఒక 50 ఉంటే చాలు అరే నాకు ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చేస్తా ఒరే నీ ఎప్ప ఫ్రస్ట్రేషన్ బాగుంది నాకు నీకు కాదు జరగా సార్ ఓ సార్ ఓ 50 ఓ సార్ ఓ 50 ఓ సార్ ఓ 50 సార్ మన గోవాగారు తీసిన గోప వెళ్ళిపోయింది తెలుసా అప్పుడే కాదు ఇప్పుడు కూడా పగులుద్ది అరే నాకు 50 రా భయ్ అయ్యారు మీకు ఈ పూట ఆహారం దొరికేసిందండి కోవరాజు నువ్వు ఆగ్రోయ్ ఓరే నీ అబ్బా ముసలోడా ఏంట్రా నీ గోలా ఏంట్రా నీ గోలాని అమ్మగారిది ఆకెళ్ళపాలెం 6వ వార్డు 3వ ఇల్లే కదరా అవును గుర్తొచ్చేసింది రోయ్ అమ్మ ముసలోడు చంపేశాడే కోవరాజు ఏంటి కోవరాజు కూడా మనోడేరా మన పోటావే ఈ ముసలో నీ గుళ్ళోనే పాతి పెట్టేసే దరిద్రం వదిలిపోద్ది ఈ నేను చెయ్యమాకండ్రా ఆపండి ఆపండి ఇది టైటానిక్ అంతర్వేదటు అమలాపురం ఒరే ఇందులో విలన్స్ ఎవరు లేరు హ్యాపీ ఎండింగ్ ముందు ఆ కర్రలన్నీ పాడేయమని చెప్పండి రా ఇదిగో డైరెక్టర్ అందరినీ దగ్గరికి రమ్మని చెప్పబోయా ఏమండి ఆ పూలదండలు తమ్ముడికి ఇవ్వండి తమ్ముడు దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతాడో తెలియదు మిమ్మల్ని ఇలా కలిపాడు ఇదిగో రా ఓపెనింగ్ నుంచి నన్ను ఫాలో అవుతుంది తమ్ముడు కాకపోతే క్లైమాక్స్ లో ప్రపోజ్ చేసింది మనల్ని ఇష్టపడే వాళ్ళని చేసుకుంటే అందరితో పాటు మనల్ని జనం ఇష్టపడతారని తెలిసింది నువ్వు ముందు దండలు అక్కడి ప్రియవస్తు శుభమస్తు దండలు మార్చుకోండి ఆయన ఆశీర్వాదం తీసుకోండి నాలంటూ ఒక్కరినైనా గిఫ్ట్ గా కనివ్వండి పిల్లలు ఎరా భావితరాలను కూడా బతకనివ్వా హలో అన్నయ్య అరగంటలో దొరికేస్తుంది దొరికేటవేంట్రా ఏకంగా మారిపోతాను ఇంకో విషయం రే ఆ కోవగాడు కూడా కూలైపోయి నాకు తమ్ముడు అయిపోయాడు సూపర్ అన్నయ్య ఇదే ఫ్లో లో 31సారి కూడా నువ్వే యూత్ ప్రెసిడెంట్ అయిపోతావులే ఇంకా మనం యూత్ లీడర్ అంటే అది పెద్ద బూత్ అవుద్దురా ఫోన్ పెట్టేసి త్వరగా భోజనానికి వచ్చాయి గోవరాజు గారు మీ కొత్త కళ్యాణం సందర్భంగా కొబ్బు నూనెతో కబాబ్ చేశానండి వద్దు అబ్బేండే అరే గోవరాజు నీ పెళ్ళి అయింది కదరా ఇప్పుడైనా 50 రా భయ్ ఇదిగో డైరెక్టర్
ఈ నస భరించలేకపోతున్నాం. త్వరగా కట్ చెప్పోయా. ఒరే డాడీ, నిజం చెప్పరా, నాకు ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు? అవుతాడేది ఈ ఎక్కాల బుక్ లో లెక్కలైనా చెప్పగలను గాని మన ఫ్యామిలీ లెక్కలు చెప్పలేండి రా కోవా. ఒరే చూడు, అది ఏంటని గోలా? అంటే వచ్చిన దగ్గర నుంచి మా ఏదో ప్రయత్నంలో మేము ఉన్నాం, మీరు మాత్రం పట్టించుకోవట్లేదు కదా, అందుకే ఆత్రం కొద్ది ఏదో చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకో? యాక్చువల్లీ నువ్వు స్వామి రారా అన్నప్పుడే వచ్చేద్దాం అనుకున్నాను. అచ్చో రాజు కదా స్వామి. స్వామి ఎవడారు స్వామి? నువ్వే స్వామి. రాజు కదా. ఎప్పుడు? ఇవాళే చీకటి పడినప్పుడు. అయ్యో ఇదిగో, అలాగే నీ ఫ్రెండ్ కూడా చెప్పు, నా ఫ్రెండ్ రమ్మందని. సూపర్, ఇవాళ పండగే పండగ. కట్టన్యా అక్కడ అన్న పిల్ల పెట్టుకుని ఇక్కడ దుకాణం పెట్టేటన్యా. ఒరే శుభానికైనా అశుభానికైనా ముందు మందేరా. నువ్వు అలా బా. ఇదిగో ఊరికి కొత్త. ఏ ఊరు మంది? గూగులాపురం అనియా. గూగులాపురమా? అరే గోవరాజనియా. మనం లేకపోతే సౌండ్ లేని చైనా ఫోన్ లాగా అయిపోతాడు. మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నా మనం అంటే మ్యాచ్ క్రేజ్లే అన్నికి. హలో, ఏ బజార్లో చచ్చావురా బరి ముఖం వేసుకుని? చెప్పనియా. మరి ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు ఏంటి? అదే అనియా, టచ్ ఫోన్ కదా, పోతే కానీ లాకూడదు. సరే చెప్పేది విను. మీ వదిన మీ వదిన చచ్చిపోయిందా? చెప్పించు కొడతా. చెప్పింది పరువు అని ఒక లగేజ్ తీసుకొచ్చి లాంచి కట్టి చచ్చావు. అదేమో తెగిపోయింది, అది అట్టుకుని మీ వదిన ఎగిరిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లేచిపోయింది అంటున్నారా? ఈ ఏజ్ లో టెన్షన్ అవసరమా? యూత్ లీడర్ అనే పదం ఫస్ట్ టైం బూత్ లో వినపడుతుందా? నువ్వు కంగారు పడకనియా. ఈ కట్ట పెంటర్ అయితే గాలి కూడా యూ టర్నింగ్ తీసుకుని వచ్చేస్తది. గాలి నేను చేసుకుంటారా? గాలి నా కొడక, వాళ్ళిద్దరం తీసుకురా. మంచిది అన్నా పద, వదిన ఎత్తుకుదాం. ఎవడరా నువ్వు? అదేంటన్నయ్య అంత మాట అనేసో? అన్నకి నువ్వు కట్టపోతే నేను నీకు కట్టమన్నయ్యా. నువ్వు సూపర్ రా తమ్ముడు. చలో ఆపరేషన్ బెలూన్ స్టార్ట్స్. అన్నయ్య మరి బిల్లు మనం చెప్తే చెల్లు. రే గోవరాజ్ అని అకౌంట్ లో రాసుకోరా. నీ పేరేంటి తమ్ముడు? తమ్ముడిని మించిన పేరేమంటారు అన్నయ్య? ఇక్కడ టచ్ చేసే తమ్ముడు. థ్యాంక్ యూ అన్నయ్య. చలో ఇప్పుడు చూడండి, జుట్టు చెరగకూడదు అంటాడు, మేకప్ పోకూడదు అంటాడు, 3 సెకండ్లో ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయమంటాడండి. అంటే ఏ మాట మాట చెప్పుకోవాలండి. ఈ కుర్రోడు మొక్కలు ఉన్న గ్రేస్ ఏమాత్రం ఈ పెళ్లి కూడా మొక్కలు ఉందండి. ఇల్లు కూడా చూడండి, ఇల్లు కుర్రోడు ఉండే ఏది కెమెరాకి లెన్స్ లాగా అండి, ఫోటోషాపీ గ్రాఫిక్స్ లాగా నేను ఆడతాడు కుర్రోడు అంటే ఈ కుర్రోడండి. మస్తు చెప్పినవరా నల్లుడా, నచ్చినో పో. బ్యూటిఫుల్ రా. ఒక 50 రూపీస్ కొట్టు, మంచి మ్యాటర్ చెప్తా నీకు. ఎవడా నువ్వు? అవతల పో. నువ్వేనా గోవాన్ భవాన్వి? నీ కూతురుని ఎవరికిచ్చి పెళ్లి చేయాలి, ఎవరికిచ్చి పెళ్లి చేయొద్దు తెలియదా బాయ్ నీకు? ఈడేం చూస్తున్నావు? ఆడ చూడు, అది పెళ్లి కొడుకు లుక్కు. ఆ పక్కన చూడు, అది పెళ్లి పెద్ద లుక్కు. అగో మాటలన్నీ వచ్చింది చూడు, పెళ్లి పెద్ద. అరే గోవా 50 రూపీస్ కొట్టరా. కళ్యాణానికి వెళ్ళేటప్పుడు కత్తి పట్టం ఎందుకు లేని ఊరుకున్నా, లేకపోతే వేసినావులే. వేసాను రా. ఏంటి ఇప్పుడు? పిల్లి గుడ్డిదైతే ఎలకొచ్చి సెల్ఫీ దిగిందంట. అలాగుందరా మీ ఇద్దరు వ్యాపారం. చూడా రా, తయారై వచ్చావా? నువ్వు తయారవటం కాదే, అది కాపురం ఎలా చేయాలో అది నేర్పించు. దానివల్లే నేను ఇలా తయారయ్యా. కన్యాదానం చేసేంతవరకే అన్నయ్య కన్నవాళ్ళ పని. తర్వాత భార్యని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత మాత్రం మొగుడిది. భర్త భార్యకి భరోసాలాగా ఉండాలి కానీ భార్యని బానిసలాగా చూడకూడదన్నయ్య. అయినా నీకు ఇవన్నీ నేను చెప్పాలా ఏంటి? అవన్నీ వదిలే తమ్ముడు, అసలు చిరాగ్గా ఉంది. అబ్బా కూల్ అన్నయ్య, కథ ఎమోషన్ సైడ్ వెళ్తుంది, మనం చిన్న వేరియేషన్ తీసుకొద్దాం. సరే అయితే నువ్వు పాట వేసుకో. దరిద్రుడా, నువ్వు బీట్ వేసుకో.